మేడం జ్యూస్ తీసుకోండి. సార్ హాయ్. హాయ్. ఏంటి మీరు కూడా హనీమూన్కి వచ్చారా? అవును. మరేంటి ఇద్దరు అలా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమా? అతనితోనే ప్రాబ్లం. అనవసరంగా వచ్చాను అతనితో. అదేంటి? లేకపోతే ఏంటి, ఇంత దూరం వచ్చాం, సరదాగా బయటికి వెళ్దాం, షాపింగ్కి వెళ్దాం అంటే ఓ చిరాకు పడుతున్నాడు. నాకు నచ్చలేదు. ఇంట్లో మా మమ్మీ డాడీ ఎప్పుడు నా మీద చిరాకు పడలేదు. ఇతనెవరు నా మీద చిరాకు పడ్డానికి? ఇంత చిన్న విషయానికా గొడవ పడుతుంది? చిన్న విషయం ఏంటి? నా మీద చిరాకు పడితే అది నాకు చాలా పెద్ద విషయం. చూడు, భార్యాభర్తలన్న తర్వాత గిల్లి గజ్జలు ఉండాలి. అర్థం పర్థం లేని ఇలాంటి గొడవలు ఉండకూడదు. నువ్వేదో షాపింగ్కి తీసుకెళ్ళమన్నావు, తనేదో చిరాకు పడ్డాడు. తను ఏ మూడ్లో ఉన్నాడో తెలీదు కదా. ఈ రోజు కాకపోతే రేపెళ్తావు. కానీ లైఫ్ లాంగ్ కలిసి బతకాల్సింది మీరిద్దరే కదా. ఇంత చిన్న విషయం కూడా అర్థం చేసుకోకుండా ఎలా గొడవ పడుతున్నారు? చూడండి, ఎంత మంచి అట్మాస్ఫియర్. ఇంత దూరం హనీమూన్ కని వచ్చారు. ఈ చిన్న చిన్న విషయాలకి గొడవపడి మీ మూడ్ని, ఈ వెకేషన్ని పాడు చేసుకుంటారా? సరే, తప్పు తనదైనా పోనీ నువ్వే సారీ చెప్పు. నేనా? అవును. ఒక్క సారీ చెప్తే నష్టమేం లేదు కదా. కానీ నువ్వలా చెప్పడం వల్ల తన మూడ్ మారుతుంది. తను నీకు దగ్గర అవుతాడు. దానివల్లొచ్చే లాభమే ఎక్కువ కదా. మీ ఆనందం కోసం, మీరిద్దరూ ఆనందంగా హనీమూన్ని ఎంజాయ్ చేయడం కోసం ఒక్కసారి ఖర్చు పెట్టినా తప్పులేదు. నీతులు ఉపదేశాలు తర్వాత, ముందా జ్యూస్ తాగవే. సరే. సారీ. దేనికి సారీ? ఇందాక నీతో గొడవ పడ్డాను కదా. షాపింగ్ ఏముంది, ఎప్పుడైనా వెళ్ళొచ్చులే, అందుకే సారీ. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి బేబీ? యాక్చువల్గా జర్నీ చేసిన టైడ్ వల్ల అప్పుడు అలా అన్నాను. లేదంటే నీతో సరదాగా టైం స్పెండ్ చేయడం నాకు ఇష్టం ఉండదా చెప్పు? రేపు మార్నింగ్ ఖచ్చితంగా షాపింగ్ తీసుకెళ్తాను, ఓకేనా? సారీ. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నేను కూడా నీ మీద చిరాకు పడ్డాను కదా, సారీ. వచ్చినప్పటి నుంచి ఆ జంట ఎడమొహంగా పెడమొహంగా ఉంటుంది. మేడం గారు వెళ్ళి ఏం చెప్పినారో ఏమో తెలియదు కానీ వెంటనే కలిసిపోతుంది. అందుకే అనుకుంటా మీరు మేడం గారు క్లోజ్గా ఉంటుంది. అయ్యో సారీ మేడం. పర్వాలేదు, కావాలని చేసింది కాదు కదా. మేడం ఇంకో జ్యూస్ తెప్పిస్తున్నా? వద్దండి, పర్వాలేదు.
ఏంటి సింగిల్సా? కంపెనీ ఇమ్మంటారా? ఇవ్వడానికి ఖాళీయే, ఎంజాయ్ చేద్దాం. ఏంటి సరేనా? రేయ్ బాగున్నారా? ఫోటోలు తీద్దాంరా. ఏం కాదు, స్మైల్ ప్లీజ్. ఏయ్ ఏంటి ఫోన్ పగల కొట్టేవేంటి? ఫోన్ కాదు, నీ బుర్ర పగలు కొట్టాలి. ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏం చేస్తున్నారా? వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేయడానికి వస్తే వాళ్ళని కామెంట్ చేస్తారా, ఫోటోలు తీస్తారా? ఏ నీ ఫోటోలు తీసినట్టు ఫీల్ అవుతావేంటి? అయినా నీ ఫోటో ఎవరైనా తీస్తారా? అసలు ఫోటోలో పడతావా? బాగున్నావులా ఉన్నావు. హేయ్, మర్యాదగా మాట్లాడు. ఏంటి మర్యాద? ఏంటి? ఏంట్రా కామెంట్ చేస్తున్నావు? నువ్వెవర్రా మధ్యలో? నీకేంటి సంబంధం? నేనెవరేంట్రా? తన భార్య. కామెంట్ చేస్తారా? కామెంట్ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను. పోండి ఇక్కడ నుంచి. బుద్ధి లేదా నీకు? నేనేం చేశానండి? వాళ్ళు అలా కామెంట్స్ చేస్తుంటే ముట్టుకుంటుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? మామూలుగా ఒక మాట అంటేనే రియాక్ట్ అయి తుక్కు ర్యాక్ కొడతావు కదా, ఇప్పుడెందుకు సైలెంట్గా ఉన్నావు? వాళ్ళని కొట్టడం నాకు పెద్ద విషయం కాదండి, కానీ నాకు తోడుగా మీరున్నారు కదా. నన్నెవరైనా కామెంట్ చేస్తే మీరెలా రియాక్ట్ అవుతారో చూడాలనిపించింది. అందుకే నేను వాళ్ళని ఏమనలేదు. కానీ మీరొచ్చి రియాక్ట్ అయ్యారు అంటే అర్థం ఏంటి? నా మీద ప్రేమ ఉందనే కదా. చూడు, నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. నీ ప్లేసులో ఎవరున్నా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. కామన్ డైలాగ్ చెప్తున్నారు కానీ మీకు నా మీద ప్రేమ ఉన్న మాట నిజం. మీరది మనసులో దాచుకుని బయటికి చెప్పట్లేదంతే. మనసులో దాచుకుంది బయటికి చెప్తుంది ఒక్కటే, నువ్వంటే నాకు ఇష్టం ఉండదు. నువ్వు అనుకుంటున్నావు ఏదో హనీమూన్కి వచ్చాం, ఓ చోటు ఉంటున్నావు, ఏదో మాయ చేసి 4 మాటలు చెప్పి కోతి చేష్టలు చేసి నన్ను ఆకట్టుకుందాం అనుకుంటున్నావు. అది జరగదు. హనీమూన్ 10 రోజులు కాదు కదా, 10 ఏళ్ళు అయినా సరే, ఒక ఐలాండ్కి తీసుకెళ్ళి మనిద్దరిని వదిలేసినా సరే నువ్వు నాకు దూరంగానే ఉంటావు. ఉండాలి. నేను నిన్నెప్పుడు దూరంగానే పెడతాను. ఎందుకంటే నా మనసులో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు ఉంటావు.